శ్వాసను మాత్రమే గమనిస్తుందాం. హాయిగా పిరమిడ్ ప్రాంగణంలో సామూహికంగా 10 మంది కలిసి ధ్యానం చేస్తే ఎంతో శక్తి చేకూరుతుంది. పిరమిడ్ శక్తి, సామూహికంగా 10 మంది కలిసి ధ్యానం చేయడం వల్ల శక్తి, ఇవన్నీ మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, ఇచ్ఛామరణాన్ని పొందుతాం. శ్వాస పట్ల పూర్తి మమేకం అవుదాం. ఎందుకంటే శ్వాసే గురువు. శ్వాస ద్వారానే నీ ప్రాణశక్తి. నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలో జరిగేది శ్వాస మాత్రమే. శ్వాసే భగవంతుడు, శ్వాసే గురువు. కాసేపు నీ చింతలన్నీ పక్కన పెట్టి శ్వాసను గమనిస్తే ఆ భగవంతుడు నీవే అని తెలుసుకుంటావు. దేవుడెక్కడా, దేవుడెక్కడా, దేవుడెక్కడ దేవుడు. నిన్ను మించిన భగవంతుడు ఎక్కడా లేడు. ఆత్మరూపంలో నీలోనే ఉన్నాడు, నీతోటే ఉన్నాడు. కాస్త ఆగి ధ్యానించి గమనిస్తే చాలు. శ్వాస పట్ల పూర్తి ఎరుకతో ఉందాం. ఎంత భాగ్యమో, ఎంత భోగమో ధ్యాన జీవితం, చెప్పనలవి కాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం. రోజు మనతో మనం ఒక గంట సేపు గడపడం, ధ్యానం చేయడం అంటే భగవంతుడితో గడపడం, భగవంతుడి కోసం సమయాన్ని కేటాయించడం. 24 గంటల సమయంలో ఒక గంట పాటు చక్కగా శ్వాస అనే భగవంతుడితో మనం సమయాన్ని గడుపుతున్నాం. పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటున్నాం. 10 మంది కలిసి చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం, జ్ఞానం పొందుతున్నాం, ఆరోగ్యవంతులం అవుతున్నాం, ఐశ్వర్యవంతులం అవుతున్నాం, భగవంతులం అవుతున్నాం. ఆఖరి 30 సెకండ్లు.